పాఠాలు నేర్పుతుంది అంటారు. అది వైసీపీకి నేర్పిందా, ఇంకా నేర్చుకోవాలా, లేదంటే ఆ పాఠాలని కూటమి పార్టీ నేర్చుకుందా? మొన్న తమిళనాడు ఎలక్షన్స్ చూసినా, స్టాలిన్ ఓటమి చూసినా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఓటమి చూసినా, మొన్న తాజాగా ఈ టాపిక్ అంతా ఎందుకు వస్తుందంటే మెయిన్ పాయింట్, మొన్న కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు, సంక్షేమం పేరుతో ఇచ్చుకుంటూ పోతే పక్కన కూర్చోబెడతారంటే అక్కడ జగన్ వైసీపీ మాట అనలేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అంటే దాని అర్థం అదే, జగన్ ఉదహరించారు, లేదంటే వైసీపీని ఉదహరించారు. అంటే కూటమి అలర్ట్ అవుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా అలర్ట్ అవుతున్నారా లేదా, ఇంకా సంక్షేమం అనే బాటే పట్టుకుని వెళ్ళిపోతే 2029లో కష్టం అవుతుందా గెలుపు, లేదంటే అది సుసాధ్యం చేసి చూపించుకున్న పనులు ఏమన్నా జగన్ ముందుకెళ్తున్నారు? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎప్పుడైతే తమిళనాడు ఎన్నికలు చూసిన తర్వాత, ఎందుకంటే తమిళనాడులో అంటే కొన్ని రాసిన లెక్కలు నాకు కరెక్ట్గా ఐడియా లేదు, వాళ్ళకి 6 కోట్ల పైగా ఎంతో ఓటర్లు ఉంటే ఒక్కొక్క ఓటర్ మీద దాదాపు 6-7 వేలు ఖర్చు పెట్టారంట ఎన్నికల ముందు స్టాలిన్. అంటే వాళ్ళు ఎక్కువ గిఫ్ట్లు ఇస్తుంటారు కదా తమిళనాడులో, పథకాలు కాకుండా. అంత చేసినా సరే స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఇక్కడ ఇంతకుముందు ఈయన బట్టలు నొక్కారు, చాలా సంక్షేమం నవరత్నాలు అన్ని ఇచ్చినా ఇక్కడ జగన్ ఓటమి పాలయ్యారు. ఇవన్నీ బేరీజ్ వేసుకుని మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? లేదు, మా దారి అభివృద్ధే, ప్రజలు అభివృద్ధే కోరుకుంటున్నారు అని నేర్చుకున్నారా? దీనివల్ల టీడీపీకి అర్థమైంది ఏంటి? ఏమి అర్థం చేసుకోలేదు, పవన్ కళ్యాణ్ ఏమీ అర్థం చేసుకోలేదు. నువ్వు ఎలక్షన్స్ ముందు చెప్పాలి, సంక్షేమం అనవసరం, అది మేము ఇంతే ఇస్తాం, మిగతా అది అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి కావాలంటే మా కోటేయండి, సంక్షేమం కావాలంటే అతను కోటేయండి. ఇప్పుడు జగన్ మావిగన్ విషయంలో నాది మావిగన్, దానికి ఇష్టమైతేనే ఓటేయండి అని అడుగుతున్నాడు. ఈవెన్ మొన్న ఎలక్షన్స్ అప్పుడు 3 రాజధానులను వెళ్ళాడు, పోయాడు. అయినా కూడా నా వాదం ఇప్పుడు మార్చాను, నేను మావిగన్ అని చెప్పి వెళ్తున్నాడు. ఆ ధైర్యం చేయండి. ప్రజల ముందు ఒక మాట, తర్వాత ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్లు అయిపోయాక ఎందుకు ఇంకో మాట మాట్లాడడం? సంక్షేమం ఇప్పుడు భారం అనిపించినప్పుడు నువ్వు మరి ఆ రోజు మేనిఫెస్టో బీజేపీ ముట్టుకొని కూడా ముట్టుకోవాలి. నువ్వు చంద్రబాబు కలిసి పట్టుకున్నారు కదా, అది అంతే. దాంట్లో ఉంది కదా సూపర్ 6, దాంట్లో 50 ఏళ్ళకే పెన్షన్ ఉంది కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి, దాంట్లో 60 ఏళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని ఉంది కదా. 4,000 ఇచ్చారు, కరెక్ట్, ఒప్పుకుంటా. పైగా ఇద్దరు ఫోటోలు కూడా వేసుకున్నారు లోపల, బీజేపీ తెలియదు కానీ వీళ్ళిద్దరే వేసుకున్నారు. మరి ఏంటది? దాంతో పాటు ప్రతి మహిళకి 1,500 ఇస్తానని చెప్పావు కదా, ప్రతి వాలంటీర్కి 10,000 ఇస్తామని చెప్పారు కదా. అట్లాగే ఇవన్నీ చెప్పి ఇప్పుడు మేము చెయ్యము అనుకుంటే సంక్షేమం అనేటటువంటిది అతిగా ఉంటే తప్పు, నో డౌట్. అసలు సంక్షేమం లేకపోతే అతిపెద్ద ప్రమాదం. నువ్వు ప్రజల ముందు ఆ మేనిఫెస్టో పెట్టి అడుగు. అలా కాకుండా ప్రజలేం కోరుకోవట్లేదు, అనవసరంగా ఇచ్చేశారు అనుకునేటట్టయితే శ్రీలంక అవుతుంది. పోనీ ఓకే, నువ్వు వాళ్ళు అప్పు చేసి సంక్షేమం చేశారు, నువ్వు ఇప్పుడు అప్పు చేస్తున్నావు, సంక్షేమం చేయట్లేదు, ఎక్కడికి పోతున్నాయి డబ్బులు? కానీ ఒకటి సార్, కంపేర్ చేసుకుంటుంటే అంటే వీళ్ళు చేస్తున్న కంపారిజన్, జగన్ హయాంలో ఒకే పథకాలు ఇచ్చి ఉండొచ్చు, బట్టలు నొక్కొచ్చు అంటూ డబ్బులు వేసి ఉండొచ్చు, కానీ మౌలిక సదుపాయాల విషయంలో కానీ, ప్రజలకు ఇస్తానన్న నిరుద్యోగులకు ఇస్తానన్న ఉద్యోగాల విషయంలో కానీ ఇవన్నీ ఏం జరగలేదు. కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేసి చూపిస్తున్నాం, ఇది కోరుకుంటున్నారు. కొత్తగా హైదరాబాద్కి వెళ్ళకుండా ఎవరున్నారు? అంటే ఒకప్పుడు లేని మెగా డిఎస్సి వీళ్ళు వచ్చిన తర్వాత వేసారా? కనీసం పోలీసు ఉద్యోగాలు అప్పుడెన్ని తీసారు? అప్పుడు 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాడు అతను. వీళ్ళేం ఉద్యోగాలు ఇచ్చారు? 16 + 5 21,000. అతను 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాడే రాగానే. 1,50,000 ఎక్కువ, 21 ఎక్కువ. జీతాలు పెరగడం అక్కడ ఇక్కడ ఒక రకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కదా ఏదైనా. ప్రభుత్వ ఉద్యోగాలు 1,50,000 ఇచ్చింది అంత నువ్వెట్ట కంపేర్ చేసుకుంటావు? ఆఫ్టర్ ఆల్ ఇచ్చింది 21,000 ఉద్యోగాలు. అతను కూడా ఇద్దాం అనుకున్నాడు, కానీ మీరే కోర్టులో ఇచ్చి ఆపారు. అంటే సంక్షేమం ఎక్కువ ఇవ్వడం వల్ల, పథకాలు ఎక్కువ వల్ల మౌలిక వస్తువులు కానీ ఇలాంటి సదుపాయాలు పడకే. అదే నిజమైతే అతను అన్ని ఉద్యోగాలు ఎట్లిచ్చాడు? ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఏ సంక్షేమం వచ్చినాయి, ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి కదా. 1,50,000 ఉద్యోగాలు, 1,35,000 దాకా సచివాలయం. ఈ కాకుండా 5,000 రూపాయలు చొప్పున గ్రామ వాలంటీర్ 2.5 లక్షల మందికి ఉపాధి వచ్చిందా? మద్యం దుకాణాల్లో పనిచేసిన వాళ్ళకు 75,000 మందికి వచ్చిందా ఉపాధి? అట్లాగే దాని పేరేమంటారు, హాస్పిటళ్ళు, వీటిలలో మౌలిక వస్తువులేగా హాస్పిటళ్ళు. నువ్వు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ తీసుకొచ్చిన మౌలిక వస్తువుల్లో 10వ వంతు వీళ్ళు తేవట్ల. ప్రచారం 100% కాదు, 1000% ఉంది. సచివాలయాలు, ఇన్ని లక్షల సచివాలయాలు, ఇది మౌలిక వస్తు కాదా? సచివాలయాలు ఉద్యోగాల వరకు ఉద్యోగాలు కాదు, సచివాలయ భవనాలు అది ఓకే. అట్లాగే హాస్పిటళ్ళు మౌలిక వస్తు కాదా? నాడు నేడు స్కూళ్ళు మౌలిక వస్తు కాదా? ఇవన్నీ అలాగే రైతు భరోసా కేంద్రాలు మౌలిక వస్తు కదా. ఒకటి కాదు, ఇవి కొన్ని లక్షలు, లక్షల భవనాలు
5 ఏళ్లలో కట్టడం అంటే ఆషామాషినా? ఈ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పడుతుంది కట్టడానికి? అవును. కాలేజీలు కట్టడం మౌలిక వసతి కదా, ఉమ్. అది ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా. అతను ఫెయిల్ అయింది రోడ్లు వేయడంలో, అవును. రోడ్లు వేయడానికి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. వీళ్ళు ఒక సంవత్సరం పాటు డబ్బులు ఇవ్వలేదు జనానికి, ఉమ్. ఆ డబ్బులతో రోడ్లు వేస్తున్నారు. ఉమ్. అంతే కదా, అవును. ఆ డబ్బులతో రోడ్లు వేస్తున్నారు. అంత మించి ఏముంది? ఇప్పటికీ ఇంకోటి, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు అతను, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, ఉమ్. నువ్వు ఏమి ఇవ్వట్లేదు. అవును. ప్రజల ప్రాణాలు నువ్వు ఇంకెక్కడ కాపాడతావు? ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇచ్చింది ఏంటంటే ప్రభుత్వాల వైఫల్యాలకు ఇచ్చినటువంటి పరిహారం, అది మనం ఒప్పుకోవాలి. విషయం ఉమ్. వైద్యం అనేటటువంటిది ప్రభుత్వ రంగంలో ఉండే ఒకప్పుడు. మా చిన్నప్పుడు మేము వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటళ్ళకే. అవును. ప్రైవేట్ హాస్పిటళ్లలో, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ లేనప్పుడు, నా చెయ్యరినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి, బెడ్ లేనప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాను. ఉమ్. అంతే, ఏది డాక్టర్ లేరు, బెడ్ లేరు అప్పుడు. అవును. కాబట్టి బట్ అక్కడ జనాలు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఉమ్. అలాగే మనం అప్పుడు ఆ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్ తెలియవు మనకి. అవును, అసలు తెలియదు. ఏరియా మొత్తం, ఊరు మొత్తం మీద ఒక డాక్టర్ గారు ఉంటే గ్రేట్ అప్పుడు ఇప్పుడు ఎక్కువైపోయినాయి కాబట్టి అందరూ అటే సందు వెళ్తున్నారు. సందుకే అయిపోయినాయి ఇప్పుడు. ఉమ్. అలాంటి స్టేజీలో విద్యా వైద్యం ప్రభుత్వం ఇచ్చేది. అవును. 80% ప్రభుత్వాన్ని వాడుకునే వాళ్ళు, ఓ 20% అధిక ధనవంతులు ప్రైవేట్ వాటికి చూజ్ చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో అట్టుంది. అవును. ఇవాల్టి రోజున నువ్వు తీసుకొచ్చి 20% ప్రభుత్వం 80% ప్రైవేట్ అన్న కాన్సెప్ట్ బాబు గారి సర్కార్ అప్పట్లో 1995 నుంచి జరుగుతూ వచ్చింది. ఉమ్. కార్పొరేటీకరణ, వైద్యం కార్పొరేటీకరణ, ఈ రెండు ఇవి అయ్యాక మౌలిక వసతి పెరిగిందని చెప్తారు ధనవంతులైనటువంటి వాళ్ళు, దానివల్ల సంతోషపడతారు. కానీ ఇవాళ మనకు ప్రాబ్లం వచ్చింది. ఇవాళ నేను అమ్మకో నాన్నకో, నా భగవంతుడిచ్చిన అదృష్టం ఒక ఎత్తు, భగవంతుడిచ్చిన ఆశీస్సులతో మనం ఈ యూట్యూబ్ నెట్వర్క్ నడుపుకోగలిగాం కాబట్టి మనం ఆ డబ్బులు పెట్టుకోగలిగాం. నా ఆఫీస్ జీతం నేను ఈవెన్ చీఫ్ ఎడిటర్గా సంపాదించే జీతంతో చూసుకున్న నా వల్ల కాదు. ఇప్పుడు నేను చీఫ్ ఎడిటర్గా చేసినప్పుడు 1,25,000 జీతం ఉంది. ఉమ్. అన్ని పోను నాకు 1,00,000 రూపాయలు చేతికి వస్తాయి. ఉమ్. 1,00,000 రూపాయలతో నాకు ఇంటికి 60-70 వేలు అవుతుంది. ఉమ్. పిల్లల చదువులకి వీటన్నిటికి కలిపి ఇంకో 30,000. ఇంకా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి అమ్మ నాన్నలకి అప్పుడు? ఉమ్. అదృష్టవశాత్తు ఇది నాకు వచ్చింది కాబట్టి, యూట్యూబ్ వచ్చింది కాబట్టి నేను ఖర్చు పెట్టాను. అందుకనే సమాజం పట్ల కన్సర్ట్ ఉంటుంది నాకు. ఎందుకని ఈ సమాజం వల్ల మనం బతుకుతున్నాం అనేటటువంటి, అంతే. సమాజం మనల్ని ఆదరించబట్టి మనం బ్రతుకుతున్నాం. ఈ కన్సెంట్ మనకుంది. ఉమ్. అది లేక ఎంతమంది ఇప్పుడు సూపర్ 6 హామీలు చూసి ఓటేశారా, అభివృద్ధి చేస్తారని నమ్మకంతో కూటమికి ఓటేశారా అనేది ఆయన ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. అంటే అభివృద్ధి చేస్తేనే అభివృద్ధి కోరుకుంటున్నారని. నిజంగా సూపర్ 6 హామీలు పట్టించుకోవట్లేదు. సూపర్ 6 పక్కన పెట్టాడు ఉండాల్సింది. మేము ఓన్లీ అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే 2-3 పక్కన పెట్టారుగా. అదే సూపర్ 6 తీసేయి నువ్వు. ఉమ్. హామీ ఇచ్చింది ఎందుకు, మోసం చేయడం ఎందుకు? ఉమ్. ఇప్పుడు బేసిక్గా ఒకటే, ప్రజలకి విష ప్రచారం వల్ల చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, నెంబర్ 1. రెండవది ఏది, ఆ విష ప్రచారంలో ఎస్పెషల్లీ ఇల్లు లాగేసుకుంటారు, స్థలాలు లాగేసుకుంటారు, అది బాగా దెబ్బకొట్టింది. దాన్ని అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయ్యింది గవర్నమెంట్. రెండోది వచ్చేటప్పటికి హిందూ వ్యతిరేకత అన్నటువంటి, ఏది లైక్ గుళ్ళ దాని మీద వీటి మీద నాని లాంటి వాళ్ళ వ్యాఖ్యలు బాగా దెబ్బతీసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని సవరించుకోవడం చేత కాకపోగా ఎదురుదాడి చేసి దెబ్బతిన్నారు. అదే తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టేద్దాం అనుకుని దెబ్బతిన్నారు. మూడోది వచ్చేటప్పటికి చివరిలో పదే ఇళ్ల దగ్గరికి పంపించడం వల్ల వాళ్ళకి విసుగు పుట్టింది. పద్దాకొచ్చి నీ ఇంటికి ఇచ్చామని చెప్పడం, అది విసుగు పుట్టింది. అంతకంటే ఎక్కువ ఇస్తానన్న వీళ్ళ మీద నమ్మకం పెరిగింది. దాంతో పాటుగా కుల సమీకరణాలన్నీ జాయిన్ అయ్యి 3 కూటమి అవ్వడం పనికొచ్చింది. వీటికి తోడుగా ఏదైతే జగన్ చివరిలో 80 మందిని మార్చడం పెద్ద దెబ్బ అయింది. ఆ 80 మందిని మార్చకపోతే ఇవాళకి కూడా ప్రతిపక్ష పాత్ర ఉండేది అతనికి. కనీసం 40-50 సీట్లు వచ్చి ఉంటే అతనికి. ఈ 5 జగన్ వైఫల్యానికి కారణం. దాన్ని, ఆ వైఫల్యంలో వీళ్ళు తెలివిగా ఏంటంటే, చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ తెలివిగా ఆ అవకాశాన్ని వినియోగించుకుని ప్రకటించడం, పొత్తు, వీటితో ఒక ప్రయోజనం చేకూరింది. ఆ తర్వాత విష ప్రచారంలో చేతులు కలపడం కుదిరింది. మూడోది వచ్చేటప్పటికి జగన్ ఇంకెవరిని కలుపుకోకపోవడం, వీళ్ళే 3 కలవడం అన్నటువంటిది ఉపయోగపడింది. వీటి వల్ల అధికారంలోకి వచ్చారు. దాంతో పాటు ఈ సూపర్ 6 హామీలు అశాంతం తీసేస్తారని జగన్ చెప్తే, ఏమీ తీయవి ఇంకెక్కువ ఇస్తాం, అవి తీయకుండా ఇస్తామన్నారు. అవి తీసేశారు, ఇవి పూర్తిగా పట్ల. అభివృద్ధి అనేటటువంటి దాంట్లో జగన్ని ఏలెత్తి చూపెట్టచ్చు, ఏది రోడ్ల విషయంలో, మిగతా మౌలిక వస్తువుల విషయం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్, ఇంటి దగ్గరికి పరిపాలన విషయంలో జగన్ని వీళ్ళు పొరపాటున రీచ్ కూడా కాలేరు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర పరిపాలన దూరమైంది. వాట్సాప్ పరిపాలన ఏమి సక్సెస్ కాదు. అంటే ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ అనేది బాగా వర్కౌట్ అయ్యింది.
ఇప్పుడు అది ఆ రోజున లేకపోవడం ఒక మనకి ఫెయిల్యూర్. దాని ఇంపాక్ట్ అర్థం చేసుకోలేకపోయారు జనం. అదే అదే అవును. ఇవాళ ఇదే గనక ఈ బిఎల్ఓ సిస్టమ్ లో వాలంటీర్ ఉంటే ఈ పాటికి అయిపోయింది పని. అవును. ఇవాళ ఆ సచివాలయ వ్యవస్థ కానీ ఇక్కడ మీద విచిత్రం ఆధారపడ్డారు. ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని అపోజిషన్ వాళ్ళు వ్యతిరేకించడం వేరు, సొంత పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా బేసిక్ గా ఒకటే, అది దేనికి యాక్సెప్ట్ చేయలేకపోయారు? వాళ్ళ డామినేషన్. డామినేషన్ ఏం లేదండి. ఇక్కడ సమస్య అంటే ఏంటంటే వాళ్ళని నాకు గుర్తించట్లేదు. డామినేషన్ లేదు అని. అదే వాళ్ళని గుర్తించట్లేదు. నన్ను గుర్తించాలి. నన్ను గుర్తించాలంటే నాకు ఎవడి పీక ఇవ్వాలి, ఎవడి జుట్టో ఇవ్వాలనుకునే తత్వాన్ని నేను వ్యతిరేకిస్తా. ఇక్కడ స్థానిక ఇలాంటి ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాలంటీర్ వస్తే రేపు మేము జగన్ గెలిపించమని. అది మీరు శుభ్రంగా ఇట్లాగే ఉండండి, మీ కొంపలో అట్లాగే నాశనం చేసుకోండి. ఎవడు స్థానిక ఎమ్మెల్యే అవసరం లేకుండా పనులు జరిగిపోతున్నాయంటే ఎవరు అంగీకరిస్తారు? ఎందుకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ బదులు నువ్వు ఎన్ఓసి అంట, ఎన్ఓసి ఎవడిస్తాడా అంటే ఎమ్మెల్యే దగ్గర. ఇప్పుడు నీ ఇంట్లో హాస్పిటల్లో పేషెంట్ని పెట్టుకుని ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూర్చుని బాబు నీ కాలు మొక్కుతా బాబు నువ్వు ఒక ఎన్ఓసి ఇప్పించని అడుక్కునే కర్మ ఏంటిది? ఆత్మగౌరవాన్ని చంపుకునే బ్రతుకులేంటిది? ఎందుకంటే దరిద్రం ఏంటి? ఈ అట్లాగే నా జుట్టు తీసుకొచ్చి నీ చేతికి ఇయ్యాలా? ఏం దరిద్రం ఇది? అవును. కానీ అన్ని పథకాలు ఇచ్చినా అంత చేసినా జగన్ ఓడగొట్టారు. అదే ఇప్పుడు కూటమి ఆ బాటలోనే వెళ్ళబోతుందా రేపు పొద్దున? మళ్ళీ ఇంకా సంక్షేమం కదా నేను అనుకోవడం. వీళ్ళు లాస్ట్ ఇయర్ ప్లానింగ్ లో ఉన్నారండి. అప్పుడే ఇప్పుడు ఏంటి సంపద సృష్టి అని రోజు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే నీ ఆలోచనని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఇప్పటి నుంచినే ఆలోచిస్తుంటారు. ఫ్రమ్ ద ఫస్ట్ డే. ఒకటి జగన్ మంచోడు కాదు, జగన్ వాళ్ళందరూ తిట్టిపోస్తుంటారు, ఇట్లాగా. అప్పుడు ఎట్లయితే అంటే ఒక సైకలాజికల్ గా నిన్ను ప్రిపేర్ చేస్తారు. చివరికి ఉన్న వేదవల్ల మంచి వేదవని ఎన్నుకునే పద్ధతి తీసుకొస్తారు. మేము మంచివాళ్ళం అంటలో మా దగ్గర చెడ్డోళ్ళు ఉండొచ్చు, మేము కూడా చెడ్డోళ్ళం అయినా అతనితో పోల్చుకుంటే మేము చెడ్డోళ్ళం తక్కువ చెడ్డోళ్ళం కాబట్టి మాకు ఓటేయమనేటటువంటి ధోరణి వీళ్ళది. వీళ్ళు తీసుకెళ్తున్న కాన్సెప్ట్ ఏంటంటే జగన్ కి వ్యతిరేక ప్రచారంతో పాటుగా సంపద మేము సృష్టిస్తున్నా అంటున్నాడు బాబు గారు. ఈ సంపద సృష్టి ఏది లాస్ట్ ఇయర్ పథకాలు ఇచ్చేటప్పుడు నేను చెప్పాను కదా నేను సంపద సృష్టించి ఇచ్చానని చెప్తాడు. అప్పుడు ఇస్తాడు అన్ని. లాస్ట్ 6 months బిఫోర్ అన్ని అమలు చేయడం మిగిలిన చేస్తారు. లాస్ట్ చేసేసి మళ్ళీ జగన్ వచ్చాడంటే 2-3 ఏళ్ల పాటు ఇది అతను ఇవ్వలేడు మేమైతేనే ఇస్తామని చెప్తారు. ఇదివరకు నవరత్నాలు ఇవ్వలేరు, 100 కోట్ల రూపాయల చేతిలో ఉంచాడని చెప్పాడు కదా యనమల రామకృష్ణుడు గారు. కానీ అతను ఇచ్చాడు. అది జనాలకు అర్థం కాలేదు. ఇప్పుడైనా అంతే ఉండదు సార్. ఒకటి కామన్ గా అంటే మన రాష్ట్రం అని కాదు, నేను ఓవరాల్ గా తమిళనాడు లేదంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసుకున్నా వీళ్ళందరూ ఒకప్పుడు ఇప్పుడు కేసీఆర్ కూడా రైతు బంధు పేరుతో బాగానే అందరికి ఇచ్చారు రైతులు. ఇక్కడ కూడా ఆయన చేశారు, మొన్న స్టాలిన్ చేసిన. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనుకోవాలా? సింపుల్ గా దీనికి చెప్పేయాలి అనుకుంటే లేదు. ఎంత చేసి పేదల సంఖ్య తగ్గడం వల్ల కూడా పెద్దగా సంక్షేమానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, డెవలప్మెంట్ వైపు టర్న్ తీసుకుంటున్నారు అనుకోవాలి. చాలా తప్పు. కంప్లీట్ మారిపోయింది. సంక్షేమాన్ని వద్దనేటటువంటి కేవలం అభివృద్ధి మాత్రమే భారతీయ జనతా పార్టీని యూటర్న్ తీసుకుంది. మధ్యప్రదేశ్ లో డబ్బులు ఇస్తోంది, మహారాష్ట్రలో ఇచ్చింది, బెంగాల్లో ఇప్పుడు నెలకు మహిళలకు 3,000 ఇస్తోంది, అనేక సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసింది. మహారాష్ట్రలో ఇస్తోంది, ఆ బీహార్ లో ఇస్తోంది, అన్ని రాష్ట్రాల్లో సంక్షేమం ఇస్తుంది. సంక్షేమం ఇవ్వని రోజుల్లో బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇవాళ అమరావతిలో కూడా పనులకి లేట్ ఎందుకు అవుతుంది? బీహార్ వాళ్ళు లేరు, బెంగాల్ వాళ్ళు లేరు. బెంగాల్లో ప్రభుత్వం బాగుపడగానే ఇక్కడి నుంచి 300 మంది వెళ్ళిపోయారు, బీహార్ లో 300 మంది వెళ్ళిపోయారు. మనకి ఇక్కడ దొరకట్లేదు ఎందుకని? అక్కడ సంక్షేమం దొరికింది కాబట్టి. సంక్షేమం లేకపోతే వలసలు ఉంటాయి. జగన్ సంక్షేమం పెట్టాక మీకు హైదరాబాద్ లో నేనే చూసా, ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేశా. నేను ఎస్ఆర్ నగర్ లో ఉండేవాడిని. చాలా వరకు రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు అని మన ఆంధ్ర వాళ్ళే, శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు, గుడివాడ ఇట్లాంటి ఏరియాలు ఉండొచ్చినటువంటి వాళ్ళు. అందుకని నేను చూస్తే బాగా అభిమానంగా ఉంటది. మనకు చట్నీ ఇంకో 2 చెంచాలు ఎక్కువ వేస్తారు, బాగా చేసి పెడతారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు తర్వాత ఈ కరోనా వచ్చాక కనిపించడం మానేశారు. తర్వాత ఒకళ్ళిద్దరు వెనక్కి వచ్చి వ్యాపారం చేయకుండా వెళ్ళిపోతా కనిపించారు. ఏంటి అని అడిగితే ఏముంది సార్, ఇక్కడ మాకు 15,000 మిగులుతుంది, 15,000లో 7-8 వేల రూపాయలు అద్దెకే పోద్ది, 5-6 వేలు అంటారా, అన్ని కలిపితే 6-7 వేలు అవుతుంది. మిగతా 6-7 వేలతో మేము బతుకుతున్నాం. ఇప్పుడు ఎట్లాగూ ఆ పథకం పెన్షన్ ఇస్తున్నారు ఇంట్లో, ఒకళ్ళకి పెన్షన్ వస్తుంది, అట్లాగే ఈ పథకాలు వస్తున్నాయి. ఒక 5,000 రూపాయలు సంపాదించుకుంటే 10,000 దాకా దాదాపుగా నెలకి గిట్టుబాటు అవుతుంది, 8 నుంచి 10,000. ఒక ప్లస్ అక్కడే వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, ముద్రా లోన్స్ ఇస్తున్నారు. అక్కడ పెట్టుకుంటే ఇంకొక 5,000 సంపాదించుకోలేనా సార్ నేను?
అంతే. మా కుటుంబం దగ్గరే ఉండొచ్చు, అది ఇక్కడ ఊరు కాని ఊరు వచ్చాం, ఏడో బతుకుతున్నాం, అవును ఎందుకు సార్ అక్కడ ఇట్లాగ వెళ్ళిపోయిన వాళ్ళు నాకు బోర్డు అంతమంది తెలుసు. వచ్చారు నిజమే చాలా చోట్ల మళ్ళీ అపార్ట్మెంట్ ఇప్పుడు వాచ్మెన్ వాళ్ళందరూ ఇవాళ వెళ్ళండి మీరు ఎస్ఆర్ నగర్, జేఎన్టీయు, ఎన్ని చోట్ల ఎంతమంది కనబడతారు అక్కడ కర్రీ పాయింట్లలో, హోటల్స్ లో మనోళ్ళు ఎంతమంది కనబడుతున్నారు చూడండి అక్కడ. కానీ ఇదే టైంలో ఓకే సంక్షేమాలు చాలా మంది వెనక్కి వచ్చారు, చాలా చోట్ల పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయారు ఒకప్పుడు. ఇప్పుడు శ్రీకాకుళం చూస్తే పనులు లేక, ఇప్పుడు మన రాష్ట్రంలో పనులున్నా మన రాష్ట్రానికి సంబంధించిన కార్మికులే దొరకట్లేదు, మరి ఎందుకు? ఇక్కడ మనం ఇస్తున్న డబ్బులు అక్కడ ఇస్తున్న డబ్బులు. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఎందుకు బీహార్ వాళ్ళని తెచ్చారు, ఛత్తీస్గఢ్ వాళ్ళని తెచ్చారు, 300 రూపాయలు 350 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడతారు. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఈ కార్పొరేట్ వర్క్స్ కి అప్పచెప్తున్నాం కంపెనీలకి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చేది 500 550 ఇస్తారు, కానీ వాడికి ఈ మాన్యువల్ గ్యాదరింగ్ అడిగి చేత కాదు, ఏది ఈ తవ్వేవి వీటన్నిటి దగ్గర చేత కాక వాడు ఏం చేస్తాడు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అప్పచెప్తాడు. అవుట్ సోర్సింగ్ వాడు ఏం చూస్తాడు, మనిషికి 200 రూపాయలు వాడు దాచిపెట్టుకోవడానికి చూస్తాడు. అప్పుడు 550 రూపాయలు కూలీకి గవర్నమెంట్ ఇచ్చిన వీడు 300 ఇస్తున్నాడు. ఇక్కడ 300 రూపాయలకి మనోడు రాడు. ఎందుకు? ఉపాధి హామీ పథకమే ఇప్పుడు 300 ఇస్తున్నారు మన రాష్ట్రంలో, 308 రూపాయలు. ఉపాధి హామీ పథకం 200 రోజులు ఇస్తారు, 100 అంటారు కానీ అటు ఇటు చేసి 200 రోజులు ఇస్తున్నారు. 300 రూపాయలకి మన ఊళ్ళోనే ఉపాధి హామీ ఇస్తుంటే ఇలాంటి పనుల దగ్గరకు వచ్చి 300 ఎందుకు వీళ్ళకి ఎట్ట సరిపోతుంది? మన దగ్గర 500 కాదు, ఇప్పుడు 700 రూపాయలు అడుగుతున్నారు. వ్యవసాయ కూలీలు 700 అడుగుతున్నారు, ఆ భవన నిర్మాణ కార్మికులు 900 అడుగుతున్నారు, మేస్త్రి వచ్చేటప్పుడు 1500 అడుగుతున్నాడు. అక్కడ ఇప్పుడు 1800 దాకా వెళ్ళింది ఇది భవన నిర్మాణం. ఇక్కడ మేస్త్రి 1100 అడుగుతున్నాడు. ఆ మేస్త్రిలే వీళ్ళకి పెట్టుబడి. అదే వీళ్ళు ఏం చేశారంటే బ్రోకర్లను పెట్టుకుంటే ఇక్కడ 3 ఇంచుల్లో డబ్బులు సంపాదించుకున్నారు. ఈ కంపెనీ వాడు ఒక అవుట్ సోర్సింగ్ వాడు ఇక్కడ ఉన్న ఒకటి పట్టుకుంటే, వీడు బీహార్ వాడిని పట్టుకుంటే, బీహార్ వాడు ఆ లోకల్గా ఉన్న మేస్తులను పట్టుకుని వస్తున్నాడు. ఇప్పుడు నేను మొన్న అబ్జర్వ్ చేసి నేను మొన్న మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బీహార్లో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చాక, సమ్రాట్ చౌదరి గవర్నమెంట్ వచ్చాక విపరీతమైన ఫండింగ్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. రోడ్లు వేసేస్తున్నారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు, ఉపాధి హామీ పథకం కింద చేస్తున్నారు. దాంతో అక్కడ 350 రూపాయలు 410 రూపాయలు దాకా ఇస్తున్నారు. అక్కడ 410 వస్తుండగా ఇక్కడ 300కి ఎందుకు రావాలి? ఇక్కడ ఫ్యామిలీ వచ్చి రోడ్డు పక్కన పాక వేసుకుని అక్కడే తింటూ అక్కడే బతుకుతా చెయ్యాలి. వాళ్ళ కోసం చిన్న చిన్న సూపర్ బజార్లు కూడా పెట్టేశారు ఇక్కడ, వాళ్ళు తక్కువ రేటు కొనుక్కోవడానికి. అమరావతిలో చూస్తే వాళ్ళ కోసం తినడానికి కొన్ని పాయింట్లు సూపర్ బజార్లు పెట్టారు. వాళ్ళకి ఎప్పుడు గిట్టుబాటు అవుతుంది? ఈ సూపర్ బజార్లో తింటే వాళ్ళకి గిట్టుబాటు కాదు. ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో రైతులు అన్నం వండిచ్చి పెడుతున్నారు, కొన్ని చోట్ల కూల్ డ్రింకులు కూడా ఇస్తున్నారు కూలీలకి ఇక్కడ. ఎందుకని? మనకి దొరకట్లేదు కాబట్టి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినోడు ఇక్కడ గుడిసెలాగా వేసుకుని, లేదా అదేదో అంటారు టెంట్ లాగా వేసుకుని ఆ దగ్గరలోనే మరుగుదొడ్లు చూసుకునేసి వాళ్ళంతటా వాళ్ళు వండుకు తింటే 50 రూపాయలు 100 రూపాయలతో అయిపోతుంది. 200 రోజుకి మిగిలితే నెలకు వచ్చేటప్పటికి 6000 భార్యకి 6000 భర్తకి మిగిలితే ఇట్లాగ ఒక 6 నెలలు చేసుకుంటే 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళో ఖర్చు పెట్టుకుంటే ఒక ఇల్లు కొనుక్కోవడమో ఏదో జరుగుతుంది అక్కడ కట్టుకోవడం బీహార్. అందుకోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు బీహార్లో కానీ బెంగాల్లో కానీ ఇదివరకు ఆ స్కీమ్స్ని అమలు చేయలే, ఏది ఈ ఉచిత ఇళ్ళు. ఇప్పుడు అక్కడ ఆ ఇళ్ళు అమలు చేస్తున్నారు, వాళ్ళకి ఫ్రీ ఇల్లు వస్తుంది. ప్లస్ 300 రూపాయలకి అట్లా రోడ్డు మీద వండుకు తినాల్సిన పని లేదు. అక్కడే 380 రూపాయలు ఇచ్చింది, మనకి 308 ఇచ్చింది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం, వాళ్ళకి 410 ఇస్తుంది. ఛత్తీస్గఢ్ లో కానీ బెంగాల్లో కానీ బీహార్లో. ఇక్కడికి వచ్చి 300 రూపాయలకి పడుకోవాల్సిన పని ఉంది. ఫ్యామిలీ ఇంట్లో తన సొంత ఊర్లో 410 రూపాయలు వస్తుంది. ఎందుకు చేయాలి ఇక్కడ? దాన్ని బట్టి సంక్షేమం అనేటటువంటి దాంతో పాటు అభివృద్ధిలో పేదవాడి పాత్ర ఇక్కడ. ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి, సంక్షేమం వాళ్ళకి దాచిపెడుతున్నారని మాట్లాడేవాళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒక నెల రోజుల పాటు బకెట్లు మోసి సామాన్లన్నీ మోస్తేనే నీ శరీరం వల్ల కావట్లేదని ఫిజియోథెరపీలు తొక్కా తోళ్ళు చేయించుకుంటున్నావు. అదే సందర్భంలో నువ్వు 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా బతుకుతున్నావు. వాడికి 35-40 వచ్చేటప్పటికి ఒక ముఠా కూలీకి కానీ ఒక వ్యవసాయ కార్మికుడికి కానీ శారీరకంగా అస్వస్థత వస్తుంది, ఆసుపత్రుల చుట్టూ తిరగాలి. అప్పుడు ఎవరు పెట్టుకుంటారు? సమాజం పెట్టుకోవట్లేదు. అందుకే ఆరోగ్యశ్రీ లాంటి, ఆయుష్మాన్ భారత్ లాంటి. పేదవాడు తన జీవితం మొత్తాన్ని, తన శరీరం మొత్తాన్ని ఈ పెద్ద పనులకి కేటాయించడం వలన మాత్రమే ఈ దేశం అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధిలో ఆ పేదవాడు అతి తక్కువ మొత్తం తీసుకుంటూ అతి ఎక్కువ పని చేశాడు. నువ్వు నేను బిల్డింగ్ కట్టుకోలేము, బిల్డింగ్ అతను కట్టగలడు, మనమేమి ఇటుకలు మొయ్యలేము, మనమేమి ఆ సెంటరింగ్ వేయలేము.
అది మనం చేస్తే మన శరీరం గట్టిగానే ఉంటుందంటావా? నువ్వు చేసి చూడు, ఒక కిల్లు గట్టి చూడు, నీ శరీరం ఎట్ట ఉంటుందో. వాళ్ళు అదంతా చేస్తున్నారు. వాళ్ళకి ఇస్తున్నది సంక్షేమం అనే కంటే కూడా కాంపెన్సేషన్ ఇస్తున్నాం మనం. వాళ్ళ శరీరాన్ని నష్టపరుచుకుంటున్నందుకు, భవిష్యత్తుని వాళ్ళు నాశనం చేసుకుంటున్నందుకు మనం ఇస్తున్న పరిహారం అది. అంతే, అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు సంక్షేమాన్ని ఏదో ఫ్రీగా దోచిపెడుతున్నారు, అక్కడ ఎవ్వడు కూర్చుని ఇంకోటి బద్దకస్తులు అయిపోతారంటారు. ఎవ్వడు బద్దకస్తుడు ఇప్పుడు మనం పొద్దు నుంచి రాత్రి దాకా పని చేస్తే నాకు ఒక్కోసారి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ మనం ఇక్కడ బతకాల నలుగురు అనే లెక్క వస్తుంది. వాళ్ళకి ఒక రోజు అయితే గీతే భార్యో భర్త ఒక పూట ఓపిక లేక ఆగితే దాన్ని బద్ధకమని ఎందుకు అంటావు? నువ్వు చేయగలవా కంటిన్యూగా పనులు? ఎందుకు మాట్లాడతావు అట్లాగే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మొన్న ఒక టర్న్ తీసుకున్నారు, సంక్షేమ నవరత్నాలు ఇంతకు మించి చేయలేమని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓకే, అది ప్రజలకు నచ్చలేదేమో, పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి మళ్ళీ కొత్త నిర్ణయం తీసుకోవాలా, పాత పాట పాడితే నాకు తెలిసి రేపు ఎలక్షన్స్ పాదయాత్ర వచ్చేడాది నుంచి అయిపోతుంది. పాదయాత్రలో కొత్త హామీలు ఏమి ఇవ్వాలన్నది అక్కడ ప్రజలతో ఆలోచన, లేదా ముందుగానే ప్రిపేర్ చేసి పాదయాత్రలు నవరత్నాలు అలాగే ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే కాంటెస్ట్ లో వెళ్తారా? అంతే అంతే, అదే వెళ్తారేమో. రైట్, చూద్దాం. మొత్తానికి ఇప్పుడు నిజంగా సంక్షేమం విషయంలో కొత్త టర్న్ తీసుకుంటారా జగన్ గారు అనేది లేదు, అభివృద్ధే గెలిపిస్తుంది తప్ప ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతే, ఇచ్చుకుంటూ పోతే ఏం ప్రజలు యాక్సెప్ట్ చేయరు, గెలిపించరు అనేది ఇండైరెక్ట్ గా జగన్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు. మరి కూటమి ఏం చేస్తారో చూడాలి నెక్స్ట్.